Okay, good afternoon. Okay. So now I think my screen is visible to you. It's loading. Yes. Now it is visible. వచ్చిన వాళ్ళు చూసి జాయిన్ అవుతుంటారండి, ప్రాబ్లం లేదు. సో ఈ లోపల మనం ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ డైలీ రిపీట్ చేసుకున్నట్టు ఒకసారి కలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఫర్దర్ టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ నేమ్ ఏంటి అని అడిగితే యాజ్ యూజువల్గా డేటా స్ట్రక్చర్స్ చెప్తూ ఉంటారు. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ పేపర్. సో ఎందుకు, సో వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే మెయిన్గా చెప్పేటటువంటిది ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే ఇట్ ఈస్ ఎ కలెక్షన్, ఇట్ ఈస్ ఎ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక నేను డేటా కనుక అరేంజ్మెంట్ చేయగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి, వాట్ ఈస్ ద యూసేజ్ ఫర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డేటా అని అడిగితే సింప్లీ సే ఇన్ అవర్ కంప్యూటర్లో సిపియు అనేటువంటి ఒక పార్ట్ ఉంటుందండి. ఆ సిపియులో మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ టు ద కంప్యూటర్ దట్ షుడ్ బి రిట్రైవ్డ్ ఫ్రమ్ ద మెమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ టు ద కంప్యూటర్ అకార్డింగ్ టు దట్ ద డేటా షుడ్ బి మ్యానిపులేటెడ్. When it will be, actions will be done అని అడిగితే if the data is properly arranged. Unless and until if the data is not properly arranged, so whatever the data whatever the modifications or whatever the manipulations we are giving instructions to perform those operations on the particular data, it is not possible to done by the microprocessor. So for that purpose definitely we need to arrangement of the data. అంటే ఏంటి అని అడిగితే కంప్యూటర్ మెమరీలో మనం ఇచ్చేటటువంటి డేటా మొత్తం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసి ఉండాలి. అలా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతుంటారు. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మన కంప్యూటర్లో యాక్చువల్గా వర్క్ చేసేటువంటి కాంపోనెంట్ ఏమంటారు అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అంటారు. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే మనము డేటాని ఎలా మాడిఫై చేయమని చెప్తామో ఆ విధంగా డేటా అనేటటువంటి దాన్ని మాడిఫై చేయడానికి కానీ లేదా మనం అడిగినటువంటి డేటాని కంప్యూటర్ మెమరీలోంచి తీసుకొచ్చి మనకి చూపించడానికి కానీ మైక్రో ప్రాసెసర్ చేస్తూ ఉంటుంది. అలా మనం అడిగిన ఇన్ఫర్మేషన్ మాడిఫికేషన్ చేయడానికి కానీ లేదా కంప్యూటర్ మెమరీలో మనకు కావాల్సినటువంటి డేటాని బయటకు తీసుకురావడానికి కానీ మైక్రో ప్రాసెసర్ చేయాలి అంటే ఖచ్చితంగా మన కంప్యూటర్ మెమరీలో ఉండే డేటా అనేటటువంటిది అరేంజ్మెంట్ అయి ఉండాలి. అలా కంప్యూటర్ మెమరీలో అరేంజ్మెంట్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతుంటారు. సో సింప్లీ సే data structure is nothing but, the definition is nothing but arrangement of data in computer memory either mathematically or logically, depends on the requirements and usage in batti decide chestuntu veltamu. So such type of arrangement will be called as data structure అని మాట్లాడుతూ ఉంటారు. సో very first class నుంచి చెప్తున్నాను సార్, data structure is nothing but it is a concept oriented. ఇది ఒక కాన్సెప్ట్ బేస్ మీద మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ that concept must be implemented either C language or C++ or Java or Python, ఏ లాంగ్వేజ్ అయినా సరే వాడుకోవచ్చు. వన్స్ మనకి ఆ కాన్సెప్ట్ గురించి కనుక ఐడియా వచ్చినట్లయితే. ఐడియా రాలేదనుకోండి సార్, అంతా బ్లాంక్, ఏం గుర్తుండదు. సో అందుకనే చెప్తాం డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని గుడ్డ చేయబడిపోయినట్టు C లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసినట్టు ప్రోగ్రామ్ రాద్దామంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. So this data structure has been classified majorly into two categories. First one will be called as the primitive data structure and maatladtaru, and the second one will be called as non-primitive data structure and maatladutuntaru. What do you mean by this primitive data structure and what do you mean by this non-primitive data structure అని అడిగితే, so primitive data structure is nothing but it is used to hold a single value or deals a single element or single value. సో ఒకే ఒక వాల్యూ మీద కానీ ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉన్నప్పుడు వాటి మీద మాత్రమే వర్క్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే then we can go with this primitive data structure. So in every programming language, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఖచ్చితంగా ఏముంటుంది సార్ అని అడిగితే మనం ఏ డేటా మీద వర్క్ చేస్తున్నామో చెప్పేటటువంటి కాన్సెప్ట్నే డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ డేటా టైప్స్ అనేటటువంటి మొత్తం ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో కిందకి వస్తాయి. అంటే
ఇంటీజర్ కి మన డేటాకి కనుక డెసిమల్ ప్లేసెస్ కనుక లేకపోతే then that should becomes to integer. If the data is having some kind of decimal places, then that should becomes to double data type. If the data is having some kind of characters, then character కిందకి వస్తూ ఉంటుంది. అదే మనం ఇచ్చేటటువంటి డేటా అనేటువంటి ట్రూ ఆర్ ఫాల్స్ ఎస్ఆర్ లో కనుక అయితే దెన్ దట్ డేటా టైప్ విల్ బి కాల్డ్ యాజ్ బూలియన్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మన దగ్గర ఉండేటటువంటి డేటాని బేస్ చేసుకుని మేజర్ వర్క్ మొత్తం చేసేది ఎవరు అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఈస్ డన్ బై ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఖచ్చితంగా ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇంట్లో డౌటే లేదు. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నా ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ నేర్చుకుంటారు, C++ నేర్చుకున్నా ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటారు. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ డేటా టైప్స్ ఇండైరెక్ట్లీ వి ఆర్ సేయింగ్ దిస్. జావాలో అయినా ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే ఖచ్చితంగా మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటివి కామన్గా దొరుకుతూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, సో దిస్ ఈస్ ద మేజర్ టాపిక్ ఫర్ ద డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్స్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని అడిగితే సింపుల్ ఇస్ ఇట్ హోల్డ్స్ ద మల్టిపుల్ వాల్యూస్. సో మోర్ దాన్ వన్ వాల్యూ కనుక హోల్డ్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సింగిల్ వాల్యూ హోల్డ్ చేయాలి అనుకుంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, మల్టిపుల్ వాల్యూస్ కనుక హోల్డ్ చేయాలి అనుకుంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. This non-primitive data structure are classified into two categories. First one will be called as a linear data structure and the second one will be called as non-linear data structure. So non-primitive data structures ni malli rendu rakaluga vadagottaru, linear data structures ani non-linear data structures ani. So what do you mean by this linear data structure and what do you mean by non-linear data structure అని అడిగితే, so a linear data structure is nothing but it is a combination of four components that is called as arrays, linked list, stacks and as well as queues. అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మేజర్లీ టూ కాంపోనెంట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్. సో ఎందుకు సార్ రోజు ఈ స్టోరీ మొత్తం చెప్తున్నాము అంటే, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వింటే అది మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడమే కానీ వేరే ఉద్దేశం అయితే కాదు. ముందే చెప్తున్నాను సార్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రోజు ఇదే చెప్తున్నాం ఎందుకు అని అడిగితే గుర్తుంచుకుంటారని, అందుగురించి ఏం లేదు. సో ఓకే, ఎనీవే, సో వాట్ యు మీన్ బై అరే? So an array is nothing but simply say it is a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట కనుక పెడితే దాన్ని అరే అని మాట్లాడతారు. అదే వేరు జాతులు ఉన్నటువంటి ఎలిమెంట్ డేటా కనుక ఒక చోట పెడితే దాన్ని ఏమంటారు? ఇన్ సి లాంగ్వేజ్లో దాన్ని స్ట్రక్చర్ అంటారు. ఒకే జాతికి చెందినటువంటి డేటా మొత్తాన్ని ఒక చోట కనుక పెడితే దాన్ని అరే అంటారు. వేరు జాతులకు చెందినటువంటి డేటాని కనుక సి లాంగ్వేజ్లో ఒక చోట పెడితే దాన్ని స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే an array is nothing but it's a group of similar data items, similar data types. So similar data items. అదే స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఏమవుతున్నట్లయితే స్ట్రక్చర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో స్ట్రక్చర్ వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి డేటా టైప్స్ యొక్క కాంబినేషన్ దాన్ని సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్ అంటారు. బట్ array అనేటటువంటిది నాట్ ఓన్లీ ఇన్ సి లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇన్ జావా, నాట్ ఓన్లీ ఇన్ C++, నాట్ ఓన్లీ ఇన్ .NET. సో ఇన్ ఎనీ ఏరియా. So what do you mean by array is nothing but simply say an array is a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట కనుక పెడితే దాన్ని అరే అని మాట్లాడుతూ ఉంటారు, అందులో డౌటే లేదు. ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా డీటెయిల్గా కనుక చెప్పాలి అనుకుంటే allocating the memory into consecutive positions, then that is called as an array. మెమరీ అలొకేషన్ అనేటటువంటిది పక్క లొకేషన్స్లో కనుక ఫామ్ అయితే దాన్ని అరే అని చెప్తూ ఉంటారు. ఈ అరేలో బేసికల్గా ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అని అడిగితే 3 రకాలైనటువంటి అరేస్ జనరల్గా చెప్పడం జరుగుతుంది. సో అవే ఏంటి అని అడిగితే సింగిల్ డైమెన్షనల్ అరే అని మాట్లాడతారు, డబుల్ డైమెన్షనల్ అరే అని మాట్లాడతారు, మల్టీ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. సో వీటిని ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో నేర్చుకున్నాం. అండ్ కమింగ్ టు దిస్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై దిస్, వై వి ఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అన్ అరే దట్ షుడ్ బి ఓవర్కమ్ బై దిస్ లింక్డ్ లిస్ట్. సో జనరల్గా మనకి అరేస్లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చేటువంటి కాన్సెప్ట్నే లింక్ లిస్ట్ అని మాట్లాడుతుంటారు. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎన్ అరే అని అడిగితే, సో వన్స్ అరే సైజ్ ఇస్ డిఫైన్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై అట్ రన్ టైమ్. అంటే ప్రోగ్రామ్ని కనుక నేను కంపైల్ చేసిన తర్వాత ఆ సైజు మార్చుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అరేస్లో మార్చుకోవడం కుదరదు. కానీ అలా ఏదైనా మార్చుకోవాలనే పరిస్థితి కనుక వస్తే దెన్ దట్ షుడ్ బి కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్డ్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్ రూపంలో చెప్తూ ఉంటారు. నోడ్ ఈస్ హ్యావ్ బీన్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద డేటా పార్ట్
and the second one will be called as address part. సో డేటా పార్ట్లో నాకు కావాల్సినటువంటి డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అడ్రస్ పార్ట్లో ఏమి స్టోర్ చేసుకోవచ్చు అని అడిగితే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకనే చెప్తాము లింక్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ఆఫ్ మెమరీ అని మాట్లాడతారు. అండ్ కమింగ్ టు దిస్ స్టాక్స్ అని మాట్లాడతారు. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా టైప్స్ ఏంటి, వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది నేను నెక్స్ట్ క్లాస్ అంటే రేపు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అని మాట్లాడతారు. సో వాట్ ఈవెన్ విత్ ది స్టాక్, వై వి ఆర్ యూజింగ్ ది స్టాక్ అని అడిగితే stack is also a linear data structure which is used to store the data elements in which insertion and deletion must be done at one end only based on the principle will be called as the LIFO, last in first out. So stack అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా ఎలిమెంట్స్ ని స్టోర్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తారు. సో దాన్ని ఏమంటామని అడిగితే సమ్ టైమ్స్ రిప్రజెంటెడ్ యాజ్ టాప్ అని చెప్తూ ఉంటారు. అక్కడ ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేస్తాం సార్ అని అడిగితే లిఫో అనే ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదే ఇన్ కేస్ ఆఫ్ క్యూలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్ whereas insertion must be done one end only but the deletion must be done at another end only. సో ఇన్సర్ట్ చేసేటటువంటి పొజిషన్ అనేటువంటిది ఒక పక్క నుంచి జరిగితే డిలీట్ చేసే పొజిషన్ అనేటటువంటిది వేరొక పక్క నుంచి జరుగుతుంది. ఇన్సర్ట్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ని రేర్ అని మాట్లాడితే డిలీట్ సార్ ఎట్లా పడ్డట్టుంది సార్, మీది వినిపించట్లేదు సార్. సార్ ఇక్కడ కొంచెం నేను వీడియోని ఆపుతున్నాను, ఎందుకని అడిగితే నాకు నెట్ డిస్కనెక్ట్ అయింది. సో ఇక్కడ నాకు పోయింది నెట్. సో దట్స్ వై నా వీడియో ఆఫ్ చేసి క్లాస్ చెప్తున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు లేదా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు కూడా లేదా? సార్ ఇప్పుడు ఓకే సార్, అంటే అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఓకే సార్. రైట్ రైట్. సరే, యాక్చువల్గా మనం మాట్లాడుకునేటువంటి దాన్ని క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. క్యూ ఇస్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్ in which insertion must be done at one end only, deletion must be done another end. So based on the principle will be called as a FIFO, first in first out. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మనకి బ్రహ్మాండంగా ఈ క్యూ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అండ్ రిమెంబర్ దిస్, ఈ స్టాక్స్ ని కానీ క్యూస్ ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకు రెండు మెథడాలజీస్ ఉన్నాయి. ఆ రెండు మెథడ్స్ ఏంటి అని అడిగితే ఈ రెండు అవి అంటే స్టాక్ యూజింగ్ యారెస్, క్యూ యూజింగ్ యారెస్, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. వీటిని యూజ్ చేసి మనము ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆల్రెడీ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఆ అప్లికేషన్స్ ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ టు, పోస్ట్ ఫిక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి వాటిలో వాడతారు. వెరాజ్ కమ్స్ టు క్యూలో వచ్చినప్పటికీ అడిగితే దీనికి అప్లికేషన్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే ఈ క్యూ అప్లికేషన్స్ మనకి ఆపరేటింగ్ సిస్టంలో వాడచ్చు, ప్రింటర్స్ లో వాడుకుంటూ వెళ్తారు. సో ఇలాంటి వాటి నుండి క్యూ అప్లికేషన్స్ కింద మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ క్యూలో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వీఆర్ హ్యావింగ్ టూ కేటగిరీస్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ క్యూస్ నార్మల్ గా చెప్పడం జరిగింది. నార్మల్ గా మనం 3 టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి చెప్పడం జరిగింది. ఆ క్యూస్ ఏంటి అని అడిగితే దట్స్ కాల్డ్ యాజ్
ఆ క్యూస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ queue, and the second one will be called as a DQ. I mean to say double-ended queue, and the third one will be called as a priority queue అని చెప్పేసి మూడు రకాలైనటువంటి క్యూస్ అనేవి జనరల్ గా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా క్యూస్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పింది నేను. సో ఈ క్యూస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను మీకు మెటీరియల్స్ ని షేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద క్యూ. ఈ క్యూలో ఉండేటటువంటి టైప్స్ గురించి మారే. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ DQ. సో the types of queues వచ్చేటప్పుడు మూడు రకాలు. ఫస్ట్ వన్ సర్క్యులర్ క్యూ, సెకండ్ వన్ డబుల్ ఎండెడ్ క్యూ, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై దిస్, వై వి ఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే ఆడిబుల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఎస్ సార్. సరే సరే, ఓకే ఓకే. I think my screen is also visible to you. కదా? ఎస్ సార్. ఓకే రైట్. ఏం లేదు, సమ్ నెట్ డిస్టర్బెన్స్ వచ్చింది సార్, దాని గురించి అంత రోజు ఉండేది. రైట్. సో రైట్, ఇక్కడ నా స్క్రీన్ కనిపించినప్పుడు జనరల్ గా నేను సి లాంగ్వేజ్ ఓపెన్ చేయాలి కాబట్టి, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు ఓపెన్ ద సి లాంగ్వేజ్. రైట్, ఈ సి లాంగ్వేజ్ ఎందుకు సి లాంగ్వేజ్ చేస్తున్నాం అని అడిగితే, మనం అంతకు ముందు చేసినటువంటి కాన్సెప్ట్ మొత్తం లైక్ ఏ ప్రోగ్రామ్ మన ప్రీవియస్ సెమిస్టర్స్ లో మనం బ్రహ్మాండంగా సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం కాబట్టి, సో వాట్ ఆర్ ద టాపిక్స్ వి లెర్న్ హియర్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ సి లాంగ్వేజ్. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తామని అడిగితే, యాజ్ యూజువల్ గా న్యూ ప్రోగ్రామ్ ఓపెన్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ we want to use a header file kabatti I'm using here ash include stdio.h అనే header file ని యాడ్ చేయడం జరిగింది. సో సార్ ఇది ఎందుకు వాడాలి ఈ header file ని? ఈ header file ఎందుకు వాడాలి? సార్ ఆ header file ఎందుకు వాడాలి? ash include stdio.h చెప్పలేదా సార్? వినిపిస్తుంది అన్నమాట సార్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఎవరు సమాధానం చెప్పకపోతే విందో లేదో తెలియదు కదా. ఓకే, సో ఎనీవే stdio.h అనేటువంటి హెడర్ ఫైల్ ఎందుకు వాడాలి? వాట్ యు మీన్ బై stdio.h? సార్
సార్ ఉన్నారా? వినిపించిందా నా మాట? సార్ ఉన్నారా లేరా? Am I audible? మా మీరు కనిపిస్తారా? నాకు వినిపిస్తున్నారా? నేను నా మాట్లాడే వినిపిస్తుందా నా మాట? దివ్య, ఆమె ఆడిబుల్? వినిపిస్తుంది సార్. ఓకే. అంటే అసలు కనీసం సమాధానం లేకపోతే అసలు వినిపిస్తుందా లేదా డౌట్ వచ్చిందమ్మా, అది విషయం లేదు. కొంచెం కనపడకపోతే సౌండ్ చెప్పండి నాన్న, ఒకసారి కనపడతలేదు వినపడతలేదని. సరివే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామని అడిగితే హెడర్ ఫైల్స్ అనేటటువంటి వాటిని యాడ్ చేయాలంటే, సో దానికోసం ఏం చేస్తామని అడిగితే యాష్ ఇంక్లూడ్ std award అనేటువంటి హెడర్ ఫైల్ వాడతాము. ఎందుకు వాడతాం సార్ ఈ హెడర్ ఫైల్ అని అడిగితే std award స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. std award స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇందులో ఏముంటుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ యూజింగ్, అంటే సో మనం ఈ సి లాంగ్వేజ్ లో వాడేటప్పుడు వాడేటటువంటి ఇన్పుట్ స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ టు సే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్, ఆ ప్రింట్ఎఫ్ అనేటటువంటి దానికి సంబంధించింది కానీ స్కాన్ఎఫ్ కి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తం ఎక్కడ ఉంటుంది సార్ అడిగితే ఆ హెడర్ ఫైల్ లో ఉంటుంది. కాబట్టి ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ std award అనేటువంటి హెడర్ ఫైల్ ని యాడ్ చేయాలి. తర్వాత యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి కాన్ award అని మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ యు మీన్ బై దిస్, వై వీఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే కాన్ award స్టాండ్స్ ఫర్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని చెప్తూ ఉంటారండి. కాన్ award స్టాండ్స్ ఫర్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని మాట్లాడుతూ ఉంటారు. కన్సోల్ అంటే ఏంటి సార్ అడిగితే ఆఫ్టర్ కంపైలింగ్ ద సి లాంగ్వేజ్ ఎడిటర్ బై ప్రెసింగ్ కంట్రోల్ F9 whatever the screen we are seeing, that screen will be called as console screen. అంటే మనం సి లాంగ్వేజ్ ఎడిటర్ ని కంట్రోల్ F9 కొట్టిన తర్వాత ఏదైతే బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుందో ఆ కనిపించేటటువంటి బ్లాక్ స్క్రీన్ ని ఏమంటారు అని అడిగితే కన్సోల్ స్క్రీన్ అంటారు. ఆ కన్సోల్ స్క్రీన్ మీద నేను ఏ ఆపరేషన్స్ అయితే చేయదలుచుకున్నానో సో దట్ ఈస్ కాల్డ్ as కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనేటువంటి దానిలో ఉంటుంది. అంటే ఎలాంటి ఆపరేషన్ చేయొచ్చు అని అడిగితే CLR గెట్ సిహెచ్, సో అలాంటివి ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తము ఈ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో చెప్పడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటి అని అడిగితే ఐఎమ్ డిక్లేరింగ్ సో వాయిడ్ మెయిన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అడిగితే ఫస్ట్ n అనేటువంటి ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద స్కెలిటన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నేను వాడేటటువంటి స్టాక్ యూజింగ్ యారెస్ కానీ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ కానీ క్యూ యూజింగ్ యారెస్ లో కానీ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ లో కానీ ఫస్ట్ నేను స్కెలిటన్ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఐఎమ్ డిక్లేరింగ్ n అనేటువంటి ఒక వేరియబుల్ డిఫైన్ చేసి స్క్రీన్ క్లియర్ చేశాను. రైట్, బాగుంది. తర్వాత ఒక అన్టర్మినేటెడ్ లూప్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వైల్ 1 అని చెప్పాను. దిస్ ఇస్ ఫర్ అన్టర్మినేటెడ్ లూప్, అంటే ఇక దానికి ఎండింగ్ అనేటువంటిది ఉండదు, అలా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి అన్టర్మినేటెడ్ లూప్ పెడతాము అక్కడ. ఆ తర్వాత ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే స్క్రీన్ మీద ఒక మెసేజ్ ఇస్తున్నాను, ఏమని ప్రింట్ఎఫ్ అని చెప్పేసి \n అని చెప్పి ఫస్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి INSERT ఇన్సర్ట్ Q అని రాస్తున్నాను. తర్వాత కొంచెం గ్యాప్ రావాలని ఉద్దేశంతో \T నెంబర్ 2 ఫర్ డిలీట్ Q అని రాస్తున్నాను. ఇన్సర్ట్ Q డిలీట్ Q అని రాస్తున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం గ్యాప్ రావాలనే ఉద్దేశంతో మళ్ళీ \T నెంబర్ 3 వచ్చేటప్పటికి డిస్ప్లే అని రాస్తున్నాను. అండ్ మళ్ళీ గ్యాప్ రావాలనే ఉద్దేశంతో \T అని చెప్పి నెంబర్ 4 అని చెప్పేసి ఎగ్జిట్ అని రాస్తున్నాను. సో బేసికలీ అండ్ డిస్ప్లేయింగ్ స్క్రీన్ మీద 4 మెసేజ్లు చూపిస్తున్నాను. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ నెంబర్ 1 కనుక కొడితే ఇన్సర్ట్ Q అని రావాలి, నెంబర్ 2 అని కనుక కొడితే డిలీట్ Q అని రావాలి, నెంబర్ 3 కనుక కొడితే డిస్ప్లే రావాలి, నెంబర్ 4 కనుక కొడితే ఎగ్జిట్ రావాలి. ఇది స్క్రీన్ మీద చూపించడం కోసం రాసినటువంటిది. దీని తర్వాత స్క్రీన్ మీద ఒక మెసేజ్ ఇస్తున్నాను సార్, ప్రింట్ఎఫ్ అని చెప్పేసి /n ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్తున్నాను. బాబు నీ చాయిస్ ఎంటర్ చేయ బాబు అని చెప్పాలి. దాన్ని రీడ్ చేయాలి కాబట్టి మొహమాటం లేకుండా స్కాన్ఎఫ్ అని చెప్తున్నాను. %d అని చెప్పేసి ఇచ్చే వాల్యూ తీసుకొచ్చి n లో ప్లేస్ చేశాను. %n.
సో nలో వాల్యూ ప్లేస్ అయింది అంటే 1 2 3 4 ఏదో కొడతాడు కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. దీన్ని బేస్ చేసుకుని స్విచ్ కేసు అప్లై చేస్తున్నాను సార్. స్విచ్ ఆఫ్ n అని చెప్పాను. సో హియర్ ఐఎమ్ రైటింగ్ 4 కేసెస్. ఏంటి అని అడిగితే సపోజ్ మనం ఇచ్చేటప్పుడు యూజర్ అనేటటువంటి డైరెక్ట్ గా కేస్ 4 ఇస్తే బయటకు వచ్చేయాలి కాబట్టి జస్ట్ సే డోంట్ సే ఎనీథింగ్, జస్ట్ రిటర్న్ అని చెప్తున్నాను, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ కనుక కేస్ 4 కాకుండా దేర్ మే బి ఏ ఛాన్స్ టు ఎంటర్ కేస్ 1 అని ఎంటర్ చేస్తే ఏం జరగాలి? సో కేస్ 2 అనేటటువంటి కనుక అంటే నెంబర్ 2 కనుక ఎంటర్ చేస్తే అప్పుడు ఏం జరగాలి? అండ్ నెంబర్ 3 కనుక ఎంటర్ చేస్తే అప్పుడు ఏం జరగాలి? సో దిస్ ఇస్ ఫర్ కేస్ 1, కేస్ 2 అండ్ యాజ్ వెల్ యాజ్ కేస్ 3. కేస్ 1 కనుక ఎంటర్ చేస్తే నాకు కాల్ అవ్వాల్సిన మెథడ్ ఏంటి అని అడిగితే సింప్లీ సే ఇన్సర్ట్ క్యూ అనేటటువంటి ఒక మెథడ్ పెడుతున్నాను. ఇన్సర్ట్ క్యూ అనే మెథడ్ వచ్చి వెంటనే బయటకు వచ్చేయాలి కాబట్టి బ్రేక్. ఒకవేళ కనుక నెంబర్ 2 కనుక వస్తే దెన్ దానికోసం ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ యూజింగ్ ద మెథడ్ డిలీట్ క్యూ అని చెప్పేసి రాసి డిలీట్ క్యూ అని చెప్పి రాస్తున్నాం సార్. సో ఈ మెథడ్ కాల్ అయ్యి బయటకు వచ్చేయాలి కాబట్టి బ్రేక్. ఒకవేళ కనుక దేర్ మే బి ఏ ఛాన్స్ టు ఎంటర్ ఇఫ్ యూ గివ్ ద వాల్యూ నెంబర్ 3 కనుక ఇచ్చాడు అనుకోండి సార్, అప్పుడు డిస్ప్లే అనే మెథడ్ ఇచ్చేసి బయటకు వచ్చేయాలి కాబట్టి బ్రేక్ అని రాశాను. సో దిస్ ఈస్ ద స్కెలిటన్ ఫర్ ప్రిపేరింగ్ టాయ్స్ అనేటటువంటిది స్క్రీన్ మీద చూపించడానికి రాసేటటువంటి ఒక నార్మల్ స్కెలిటన్ ప్రోగ్రామ్ అంటే అంతమించి ఏం లేదు. సో ఇప్పుడు నాకు అవి ఫాలో అవ్వాలి కాబట్టి ఈ మెథడ్స్ అనేటటువంటి వాటిని ఇక్కడ రాసుకున్నాను. ఏమని రాస్తున్నాను? వాయిడ్ మెథడ్ పేరు INSERT ఇన్సర్ట్ క్యూ. సో దిస్ ఇస్ ద మెథడ్ కాల్ అవ్వాలి. ఆ తర్వాత వాయిడ్ డిలీట్ క్యూ రావాలి కాబట్టి ఇదిగోండి సార్ డిలీట్ క్యూ అనేటటువంటి ఒక మెథడ్ రాస్తున్నాను. సో ఇది కాల్ అవ్వాలి. డిస్ప్లే అవ్వాలి కాబట్టి వాయిడ్ డిస్ప్లే అనేటువంటి ఒక మెథడ్ రాస్తున్నాను. ఒకవేళ కేసీ కనుక అయితే ఇది కాల్ అవ్వాలి. దిస్ ఇస్ ద స్కెలిటన్. సో ఫర్దర్ పర్పస్ నేను CIR.C అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. సర్క్యులర్ క్యూ కాబట్టి CIRQ.Cతో సేవ్ చేశాను. ఇక్కడికి నా స్కెలిటన్ పర్ఫెక్ట్ గా ఉంది లేదా చెక్ చేసుకోవడానికి బై ప్రెసింగ్ కంట్రోల్ F9. సో నౌ వి ఆర్ కంపెనీ ఇక్కడ వరకు ఏదైనా తప్పు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో తప్పు ఉంది సార్ ఏంటి అని అడిగితే SWITCH బై మిస్టేక్ కొట్టాను. సో నౌ వి ఆర్ కంపెనీ. సో రైట్, ఇప్పుడు కంపైల్ చేసాము. సో ప్రోగ్రామ్ లో మిస్టేక్ అయితే ఏం లేదు. సో మా మాట లేకుండా ఇన్సర్ట్ క్యూ, డిలీట్ క్యూ, డిస్ప్లే క్యూ అని డిస్ప్లే అయింది. ఇక్కడ ఏ యాక్షన్ పెర్ఫామ్ అవ్వదు. సో ఎందుకు పెర్ఫామ్ అవ్వదు అని అడిగితే మనం దేనికి మెథడ్ రాయలేదు కాబట్టి ఓన్లీ ప్రెసింగ్ 4 కొట్టినప్పుడు మాత్రమే లూప్ నుంచి బయటకు వస్తాం. సో దిస్ ఇస్ ద స్కెలిటన్. రైట్, బాగుంది. ఇప్పుడు దీంతో పాటు నేనేం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ డిఫైనింగ్ ఒక క్యూని డిఫైన్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే డిఫైన్ హ్యాష్ డిఫైన్ సైజ్ అని చెప్పేసి 5 కింద చెప్తున్నాను. హ్యాష్ డిఫైన్ సైజ్ 5 కింద చెప్పాను. అంటే ఏంటి? సైజ్ అనేటువంటి ఒక వేరియబుల్ కి 5 రావడం జరిగింది. దీంతో పాటు ఒక అరే డిఫైన్ చేసుకుంటున్నాను సార్. దట్ ఇస్ నథింగ్ బట్ క్యూ కాబట్టి QUE లేదా QEUE క్యూ ఆఫ్ సైజ్ అని చెప్పాను. అంటే ఇండైరెక్ట్లీ సే సింప్లీ సే ఒక 5 ఎలిమెంట్స్ కి సరిపడా ఒక క్యూని డిఫైన్ చేశాను. అంతమించి ఏమీ చేయాలి. క్యూ అనేటటువంటి ఒక 5 ఎలిమెంట్స్ అనేటటువంటి దానికి సరిపడా ఒక క్యూని డిఫైన్ చేశాము. దాంతోపాటు స్టార్టింగ్ లో ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే ఫ్రంట్ అనేటువంటి వేరియబుల్ అనేటటువంటి దాన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ అనేటువంటి వేరియబుల్ ని -1తో ఇనిషియలైజ్ చేశాను. సో ఎందుకు అని అడిగితే క్యూ కానీ లేకపోతే సర్క్యులర్ క్యూలో కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ బ్యాక్ సైడ్ నుంచి ఇన్సర్ట్ అవుతుంది, ఫ్రంట్ నుంచి ఎప్పుడు డిలీట్ అవుతుంది. సో దాని ప్రకారం ఏమని అడుగుతుందని అడిగితే ఫ్రంట్ రేర్ ని 1తో ఇనిషియలైజ్ చేశాను. సో ఇక్కడ వరకు ఏదైనా ఉందేమో చెక్ చేసాము. సో అరే బౌండ్ మిస్సింగ్ అంట. సో రేర్ అండ్ as well as unreachable code. Okay, right. So రేర్ is equal to -1 and as well as front is equal to also -1తో ఇనిషియలైజ్ చేసాము. ఓకే రైట్. సో ఇక్కడ వరకు ప్రాబ్లం ఏమీ లేదు, అంతా ఓకే. అంటే ఏం లేదు సార్,
ఒక క్యూని డిఫైన్ చేసాము విత్ ఎలిమెంట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, అంటే అరే సైజ్ యొక్క 5తో ఇనిషియలైజ్ చేసాము. ఆ తర్వాత ఫ్రంట్ని రేర్ని ఏం చేసామని అడిగితే -1తో ఇనిషియలైజ్ చేసాము. అంతకు మించి ఏమీ జరగలేదు, మిగిలినంతా సేమ్, ప్రోగ్రామ్ అంతా ఓకే. సో నౌ వీఆర్ కంపైలింగ్. సో సార్ అంటే డైరెక్ట్గా మాకు దానికి అలా తెలియలేదండి, అందుకని ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్తున్నాను, యాజ్ వెల్ యాజ్ రేర్ ఈజ్ ఆల్సో -1 అని చెప్పేసి చెప్పాను. సో సేవ్ చేసాము, కంపైల్ చేసాము, ఓకే రైట్, ప్రోగ్రామ్ ఓకే ఎగ్జిక్యూట్ అయింది, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది సార్ అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ క్యూలోకి రాగానే ఫస్ట్ జరిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే కీబోర్డ్ మీద నుంచి ఒక వాల్యూ తీసుకోవాలి. సో దానికోసం ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే printf అని చెప్పేసి /n ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్పాను. స్క్రీన్ మీద ఒక వాల్యూని తీసుకోమని చెప్పాను. దాన్ని రీడ్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఇంటీజర్ BAL అనొచ్చు, లేకపోతే n అనొచ్చు, అని కాదు ఎక్స్ అంటున్నాను. సో దాన్ని రీడ్ అవ్వాలి కాబట్టి మొహమాటం లేకుండా స్కానర్ ఆ ఇచ్చే వాల్యూ కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి పర్సంటేజ్కి ఆ ఇచ్చే వాల్యూ ఎగ్జాక్ట్గా ఎక్స్లో ప్లేస్ చేశాను. సో దిస్ ఈస్ అ నార్మల్ ట్రాక్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్, ఏ దేనికైనా సరే మనం జనరల్గా చేసేటువంటి కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు ద కండిషన్స్ ఆర్ స్టార్ట్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూ అనేటటువంటిది ఫుల్ అయిందో లేదో చెక్ చేయాలి. క్యూ అనేటువంటిది ఫుల్ ఎప్పుడు అవుతుంది అని అడిగితే నార్మల్గా రాసే కండిషన్ ఏంటి అని అడిగితే ఇఫ్ రేర్లో ఉండేటటువంటి వాల్యూ అనేటటువంటిది ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 కనుక అయితే, దిస్ ద ఫస్ట్ కండిషన్, నార్మల్గా రాస్తున్నాం. అది కనుక అయితే ఏమవ్వాలి అని అడిగితే సింప్లీ సే స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చేస్తున్నా ఏమని printf అని చెప్పేసి /n క్యూ అనేటటువంటిది ఫుల్ అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చాను. కానీ ఎప్పుడైతే మనం సర్క్యులర్ క్యూ వాడుతున్నామో మనకి ఇక్కడ ఫుల్ అనే కాన్సెప్ట్ రాదండి. ఎందుకు రాదు అని అడిగితే ఆటోమేటిక్గా క్యూ అనేటటువంటిది సైజ్ -1కి మ్యాచ్ అవ్వంగానే క్యూలో ఉండేటటువంటి రేర్లో వాల్యూ ఉండేటటువంటి వాల్యూ సైజ్ -1కి మ్యాచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫస్ట్ పొజిషన్కి వచ్చేయాలి కాబట్టి డెఫినెట్గా మనకి క్యూ ఫుల్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే రాదు. సో మరి ఏమొస్తుంది అని అడిగితే సో దానికోసం మనం నేర్చుకున్నాం సార్, దిస్ ఈస్ ద అల్గోరిథం. సో దీనిలో రాసేటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే సో దానికోసం రాసేటటువంటి కండిషనే, సో దిస్ ఇస్ ద కండిషన్ అండి. ఏంటి అని అడిగితే దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ సో విచ్ వి డన్ హియర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని అడిగితే ఫస్ట్ కండిషన్ ఫ్రంట్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది రేర్లో ఉండేటువంటి వాల్యూ సైజ్ -1కి కనుక మ్యాచ్ అయితే, లేదా ఈ ఫ్రంట్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది రేర్లో ఉండే వాల్యూ కన్నా +1 కనుక అయితే అప్పుడు క్యూ అనేటటువంటిది ఫుల్ చూపించాలి. సో వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ రైటింగ్ హియర్ ద సేమ్ విల్ బి రైటింగ్ ఇన్ దట్ ఆల్సో. సో ఏం చేస్తామని అడిగితే ఇక్కడ నేను ఏదైతే రాసుకుంటూ వెళ్ళామో సేమ్ని అక్కడ రాస్తున్నాను సార్, అందుమించి ఏం లేదు. ఇక్కడ అన్నీ ఒకేసారి స్క్రీన్ ఓపెన్ అయ్యేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్, అందుమించి ఏం లేదు. అల్గోరిథం ఏది, దిస్ ఇస్ ద అల్గోరిథం. ఈ అల్గోరిథంలో ఏం నేర్చుకున్నాము అని అడిగితే సో ఈ అల్గోరిథంలో ఏం నేర్చుకున్నాం సార్ అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటి, రేర్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది సైజ్ 1కి కనుక మ్యాచ్ అయితే, రేర్ వాల్యూ అనేటటువంటిది సర్క్యులర్ క్యూ, రేర్లో ఉండే వాల్యూ అనేటువంటిది సైజ్ 1కి కనుక మ్యాచ్ అయితే రేర్ల వాల్యూ 0 అవ్వాలి, లేదా రేర్ల వాల్యూ ప్లస్ అవ్వాలి, అంతే కదా. సో ఇదేదైతే అల్గోరిథం ఉందో దాన్ని అక్కడ రాస్తున్నాం, అంతమించి ఏం లేదు. సో వాట్ ఎవర్ ద అల్గోరిథం వీఆర్ హ్యావింగ్, రేర్లో ఉండే వాల్యూ కనుక ఇక్కడ కండిషన్ ప్రకారం ఏం రాసుకున్నాము, రేర్లో వాల్యూ కనుక సైజ్ 1కి కనుక మ్యాచ్ అయితే దెన్ రేర్ బికమ్స్ 0. సో రేర్లో వాల్యూ అనేటువంటిది సైజ్ 1కి కనుక మ్యాచ్ అయితే సో ఆబ్వియస్గా ఇక్కడ జరగాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే సో ఫుల్ అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ఈ రేర్ వాల్యూ అనేటటువంటిది ఆబ్వియస్గా 0 అవ్వాలి, రైట్. 0 అయింది. ఒకవేళ కనుక కాకపోతే సో వాట్ ఎవర్ ద అల్గోరిథం వీఆర్ హ్యావింగ్ ద సేమ్ విల్ బి రైటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆల్సో, నో చేంజ్. ఎల్స్ కాకపోతే ఏం చెప్తున్నాము అని అడిగితే రేర్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది రేర్ +1, అల్గోరిథంలో అదే కదా రాసింది. సో లేకపోతే రేర్లో ఉండే వాల్యూ అనేటువంటిది +1 అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాం, రైట్, బాగుంది. ఇన్ కేస్ ఈ ఇఫ్ కండిషన్ కనుక మ్యాచ్ కాకపోతే, మ్యాచ్ అయితే
కిందకి వెళ్ళమని చెప్తున్నాం. ఒకవేళ మ్యాచ్ కాకపోతే సో దానికోసం ఏం చెప్తున్నామని అడిగితే నౌ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ కండిషన్. ఇఫ్ ఏం చెప్తున్నాము, ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ ఇది ఇక్కడ ఏదైతే ఉందో అలగదేమో సేమ్ రాస్తున్నాను సార్, అందులో ఏం లేదు. ఈ ఫ్రంట్ లో ఉండే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రేర్ అయితే ఏమవ్వాలి అని అడుగుతున్నానంటే సింపుల్ ఇస్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి స్క్రీన్ మీద ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఏమని, సర్క్యులర్ క్యూ ఈజ్ ఓవర్ఫ్లో అని స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చేయాలి. సో దిస్ ఇస్ ద స్టెప్ 2. ఒకవేళ కనుక ఈ కండిషన్ కూడా మ్యాచ్ కాలేదనుకోండి సార్, కన్ఫర్మ్ గా ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక రాలేదనిపించింది అనుకో, అంటే ఫ్రంట్ లో వాల్యూ రేర్ వాల్యూ కనుక మ్యాచ్ కాకపోతే ఏమవ్వాలి అనుకున్నాను సార్ అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ యూజింగ్ హియర్ క్యూ, దట్ ఇస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే క్యూ అండి. క్యూ ఆఫ్ రేర్ లోకి క్యూ ఆఫ్ రేర్ అనేటటువంటి దానిలోకి ఏం రావాలి అని అడిగితే వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ దట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్ అని మాట్లాడాము, ఆ ఎక్స్ లో వాల్యూ వచ్చి స్టోర్ అవ్వాలి. దాంతోపాటు ఇంకా ఏం చెప్తున్నాము, ఇఫ్ అయితే ఏమైతే ఈ ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటిది ఈజ్ ఈక్వల్ టు -1 కనుక అయితే అప్పుడు సింప్లీ సే ఫ్రంట్ లో వాల్యూని 0 పెట్టమని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద 4 స్టెప్స్. సో నిన్న మనం అల్గరిథమ్స్ లో ఏవైతే నేర్చుకున్నామో ద సేమ్ విల్ బి రైటింగ్ హియర్. సో ఇక్కడ మీరు సైడ్ బై సైడ్ స్క్రీన్స్ లో చూస్తే అర్థమవుతుంది. నేను అల్గరిథంలో ఏదైతే రాస్తానో ద సేమ్ ని నేను ప్రోగ్రామెటిక్ లో రాసుకుంటూ వెళ్ళాను. ఇఫ్ రేర్ లో ఉండే వాల్యూ కనుక సైజ్ -1 కనుక అయితే రేర్ వాల్యూ 0 అవ్వాలి, దట్ ఇస్ స్టెప్ 1 అవుతుంది. ఒకవేళ కాకపోతే ఏమవుతుంది, ఆ ఇఫ్ కి ఎల్స్ పార్ట్ రాస్తున్నాం, ఏమవ్వాలి, రేర్ లో ఉండే వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి, దట్ ఇస్ స్టెప్ 1. అయితే ఇఫ్ కండిషన్ లేకపోతే ఎల్స్ పార్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ద సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది, ఫ్రంట్ లో ఉండే వాల్యూ రేర్ లో ఉండేటువంటి వాల్యూ కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా సర్క్యులర్ క్యూ ఓవర్ఫ్లో అయిపోయి స్క్రీన్ మీద బయటకు వచ్చేయాలి. కాకపోతే ఏమవ్వాలి, క్యూ అనేటటువంటి దానిలోకి రేర్ మన కీబోర్డ్ నుంచి వాల్యూ వెళ్ళి అందులో ప్లేస్ అవ్వాలని చెప్పి దాంతోపాటు ఫ్రంట్ లో వాల్యూని -1 అని చెప్పేసి అయితే ఫ్రంట్ లో వాల్యూ 0 పెట్టాను. అంటే ఇక్కడ నాకు సర్క్యులర్ క్యూలో ఏదైతే అల్గరిథం ఉందో ద సేమ్ అల్గరిథం నేను ప్రోగ్రామెటిక్ లో ఇంప్లిమెంట్ చేసి చూసాను. సో వస్తుందా రాలేదో చెక్ చేద్దాం సార్ ఒకసారి. సో దట్స్ వై దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ వరకు నా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయడానికి అగైన్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ద ప్రోగ్రామ్. ఎస్, సేవ్ చేసాము. సో నౌ వీఆర్ కంపైలింగ్, రైట్. సో కంపైల్ అయింది 1. సో కీబోర్డ్ నుంచి వాల్యూ అడిగింది 89, అగైన్ మళ్ళీ 1 ఇచ్చాను, ఈసారి 90, మళ్ళీ 1 ఇచ్చాను, ఈసారి 77. సో ఆటోమేటిక్గా వాల్యూస్ ఇన్సర్ట్ అవుతున్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. మరి చూడటానికి డిస్ప్లే అని చెప్పి రాశాను, ఏమైనా వచ్చిందా, రాలా. ఎందుకు రాలేదు, నేను డిస్ప్లే అనే మెథడ్కి ఏం రాయలేదు కాబట్టి ఎగ్జిట్ కొట్టేసి బయటకు వచ్చాను. సో నౌ వీఆర్ రైటింగ్ ద డిస్ప్లే మెథడ్కి పెద్ద కష్టపడాల్సిన ఏమీ లేదు సార్. నార్మల్గా మనం క్యూకి ఏదైతే రాసామో ద సేమ్ విల్ బి రైటింగ్ ఇన్ ద డిస్ప్లే ఆల్సో. ఏం రాస్తాము, ఇంటీజర్ ఐ అనేటువంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఐ గ్రేటర్ దాన్ ఐ లెస్ దాన్ సైజ్ -1 కనుక అయితే ఐ ప్లస్ అని చెప్తున్నాను. సో వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ఎఫ్ \t %d q ఆఫ్ i అని చెప్తాం. ఆబ్వియస్ గా ఐలో ఉన్న వాల్యూస్ మొత్తం స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. చెక్ చేద్దాం వచ్చిందా రాలేదో. ఫర్ దట్ పర్పస్ Ctrl+9 వీఆర్ ప్రెసింగ్, రైట్. 88 బాగుంది, అగైన్ 77 బాగుంది, అగైన్ 99 బాగుంది. నెంబర్ 3 కొట్టాను. సో అదిగోండి సార్, ఫస్ట్ ఇచ్చింది 88, 77, 99, 4 ఇస్ రెడీ ఫర్ ఇన్సర్టింగ్, 0 చూపించింది, బాగుంది. సో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ అనేటటువంటి మొహమాటం లేకుండా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అండ్ ఇక మిగిలిపోయింది ఏంటి అని అడిగితే డిస్ప్లే పొజిషన్ సార్. సో వాట్ ఎవర్ ద డిస్ప్లే డిలీట్ అనేటువంటి దానికి ఏదైతే మనం అల్గరిథంలో నేర్చుకున్నామో ద సేమ్ విల్ బి రైటింగ్ ఇన్ దస్ ఆల్సో. ఇక్కడ ఏదైతే మనం అల్గరిథం అనేటువంటిది రాసుకుంటూ వెళ్తున్నామో దాన్నే మళ్ళీ నేను ఇక్కడ ప్రోగ్రామెటిక్ గా రాసుకుంటూ వెళ్తాను, అంతకు మించి చేసేది ఏమీ లేదు. సో దిస్ ఇస్ ద DQ, డిలీట్ చేసడానికి రాసేటువంటి ఆపరేషన్. ఏం రాస్తున్నాం సార్ ఇక్కడ అని అడిగితే సేమ్ అండి. ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 సేమ్. ఇఫ్ అయితే ఏంటి బ్రాకెట్ లో ఫ్రంట్ ఫస్ట్ లైన్ లో ఫస్ట్ స్టెప్ లో ఫ్రంట్ లో వాల్యూ కనుక ఈజ్ ఈక్వల్ టు -1 కనుక అయితే ఏమవ్వాలి,
సర్క్యులర్ క్యూ అండర్ ఫ్లో అని రావాలి. అక్కడ రైట్ బదులు ఇక్కడ ఏమంటామంటే printf అని చెప్తాము, \n అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాము. సర్క్యులర్ క్యూ is under flow. సో కన్ఫర్మ్ గా అందులో కంటెంట్ ఏమీ లేదు అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏమవ్వాలి, రిటర్న్ CQ ఆఫ్ ఫ్రంట్ అని చెప్తున్నాం. సో రిటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అని అడిగితే అక్కడ రిటర్న్ చేయకుండా స్క్రీన్ మీద జస్ట్ ప్రింట్ అయితే చాలు కాబట్టి printf అని చెప్పేసి \n అని చెప్పి సో డిలీటెడ్ ఐటమ్, సో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి డిలీటెడ్ ఐటమ్ అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి %d అని చెప్పేసి ఇక్కడ నాకు సర్క్యులర్ క్యూలో ఉండేటువంటి ఫ్రంట్ లో ఉండే కంటెంట్ కావాలి కాబట్టి సింప్లీ సే QUE క్యూ ఆఫ్ ఫ్రంట్ అని చెప్తున్నాను. అంటే 0th పొజిషన్ ఉన్నటువంటి కంటెంట్ బయటకు వస్తుంది. తర్వాత ఇంకో కండిషన్ చెప్తున్నాం, ఏమని, ఇఫ్ అయితే ఏమైతే ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటిది ఈక్వల్ టు రేర్ లో వాల్యూ కనుక అయితే ఏం జరగాలి, ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటివి స్టెప్ 3 సార్ నేను అక్కడ రాసేది స్టెప్ 3 ఏదైతే ఉందో అది రాస్తున్నాను. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాను. దాంతోపాటు రేర్ అనేటటువంటి దాన్ని కూడా -1 చెప్తున్నాను. సో వాట్ ఎవర్ ద అల్గోరిథం వీఆర్ హ్యావింగ్ ద సేమ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రోగ్రామింగ్ సార్. అంతకుమించి నేను కొత్తగా ఏం రాయట్లేదు. ఈ రెండు యాక్షన్లో జరగాలి కాబట్టి దిస్ షుడ్ బి పుట్ ఇంటూ కర్లింగ్ బ్రేసెస్. ఈ రెండు యాక్షన్లో జరగాలి కాబట్టి దీనికి ఇక్కడ కర్లింగ్ బ్రేసెస్ అనేటువంటిది ప్లేస్ చేసాము. ఈ ఫ్రంట్ లో వాల్యూని -1 అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ రేర్ లో వాల్యూ కూడా -1 అవ్వాలి. ఒకవేళ కనుక ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే ఇది ఇంకో కండిషన్ సార్. ఒకవేళ అంటే ఇక్కడ మొత్తం కండిషన్స్ రాసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇఫ్ అయితే ఏమైతే ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటిది కనుక సైజ్ -1 దట్ ఇస్ నథింగ్ బట్ మాక్సిమం కనుక అయితే అప్పుడు ఏం జరగాలి అంటున్నాం సార్ అని అడిగితే ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటిది ఆబ్వియస్ గా 0 అవ్వాలి, లేదా కాకపోతే ఎల్స్ అని చెప్పేసి ఈ ఫ్రంట్ లో వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ లో వాల్యూ +1 అని చెప్తున్నా. అంటే ఏం లేదు సార్. సో వాట్ ఎవర్ ద అల్గోరిథం ఇక్కడ ఏం జరిగింది అని అడిగితే ఇందులో ఒకవేళ కనుక కండిషన్ కనుక ఎలిమెంట్ కనుక అయితే ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి, ఫ్రంట్ లో వాల్యూ కనుక రేర్ వాల్యూ కనుక మ్యాచ్ అయితే రెండు అగైన్ మళ్ళీ -1కి వచ్చేయాలి. మాక్సిమం పొజిషన్ కి కనుక రీచ్ అయితే ఫ్రంట్ లో వాల్యూ అనేటువంటి మాక్సిమం పొజిషన్ కి కనుక రీచ్ అయితే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ దానికి రావాలి కాబట్టి ఫ్రంట్ లో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 కనుక అయితే ఆబ్వియస్ గా ఫ్రంట్ లో వాల్యూ 0 రమ్మని చెప్తున్నాను, లేకపోతే ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి అక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాను. సో దీని ప్రకారం ఏం జరిగింది అని అడిగితే అగైన్ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సో నో డౌట్ అబౌట్ దట్. సో సేవ్ చేసుకున్నాము, Ctrl+9 ప్రెస్ చేసి కంపైల్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద సర్క్యులర్ క్యూ, రైట్ నెంబర్ 1, 77 రైట్ నెంబర్ 1, 66 రైట్ నెంబర్ 1, 88 ఓకే నెంబర్ 3 డిస్ప్లే అన్నాను, ఆటోమేటిక్గా 77, 66, 88 కనిపించింది. నెంబర్ 2 కొట్టాను సార్, ఆటోమేటిక్గా డిలీటెడ్ ఐటమ్ అని చెప్పేసి 77 ఫస్ట్ డిలీట్ అయిపోయింది. అండ్ డిస్ప్లే అన్నప్పుడు ఈసారి 3 కొట్టగానే మిగిలినటువంటిది 66, 88 మామూలుగానే ఉంది. మళ్ళీ ఇన్సర్ట్ చేశాను అంటే 99 యాడ్ అయింది. డిస్ప్లే కొడితే ఆటోమేటిక్గా 66, 88, 99 అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి నెంబర్ 4 కొట్టాను సార్, బయటకు వచ్చాను, అందుకు సో రాంగ్ ఎంటర్ అయింది సార్, స్పేస్ ఎంటర్ అయింది ఇక్కడ, దట్స్ ద ప్రాబ్లం. సో ఇక్కడ ఏం జరిగింది అని అడిగితే మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ద అల్గోరిథమ్స్ వీఆర్ వర్కింగ్ హియర్. సో మనం అల్గోరిథమ్స్ ఏవైతే నేర్చుకుంటున్నామో ఆ అల్గోరిథమ్స్ అనేటటువంటి దాన్ని ప్రోగ్రామెటిక్ లో కనుక రాసుకుంటే సో సింపుల్ గా ప్రోగ్రామ్ అనేటువంటిది రాసుకోవచ్చు సార్, అది పెద్ద కష్టమేమీ కాదు. సో ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. మీరు అల్గోరిథం అనేటువంటి కనుక పర్ఫెక్ట్ గా, నేను ముందే చెప్తున్నాను, వేరే ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను, అల్గోరిథం అనేటటువంటి దానికే మేజర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఆ అల్గోరిథం ని ప్రోగ్రామ్ లో రాయడం అనేటువంటిది చాలా సింపుల్. సో అక్కడ నేను ఇప్పుడు చూసారు సైడ్ బై సైడ్ స్క్రీన్స్ లో పెట్టి అల్గోరిథం ని ప్రోగ్రామ్ లోకి కన్వర్ట్ చేశాను అంతే. సర్క్యులర్ క్యూ కి ఆర్డినరీ క్యూ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే సర్క్యులర్ క్యూ వచ్చేటప్పటికి ఏమైందంటే ఎండింగ్ పొజిషన్ కి రాగానే మాక్సిమం పొజిషన్ కి రాగానే ఇట్స్ నాట్ పాసిబుల్ టు యాడ్ అని వస్తుంది. బట్ ఇక్కడ అగైన్ మళ్ళీ ఫస్ట్ కి వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ అ డ్రాబ్యాక్, దట్ ఈస్ అ డిఫరెన్సెస్ అనమాట రెండింటికి. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను, లేదనుకుంటే విల్ స్టాప్ ద సెషన్, విల్ కంటిన్యూ. టుమారో రేపటి క్లాస్ నుంచి లింక్ లిస్ట్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డౌట్ ఏం లేదా, మాట్లాడరు.
ఉందా లేదా, లేకపోతే లేదు, ఉంటే ఉంది. రైట్, మీరు మాట్లాడరు, మీరు మామూలేగా. సరే, విల్ గో విత్ అటెండెన్స్. అందుకే నేను అల్గోరిథం చెప్పి ఇవాళ అల్గోరిథంని క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రాంలో చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది నాన్న, కానీ అర్థం చేసుకుని బుర్రలోకి ఎక్కించుకునేటప్పుడే కొంచెం చిరాగ్గా ఉంటుంది, కష్టపడాలి తప్పదు. వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు ఇంకా. రైట్, సో ప్రసాద్ రెడ్డి రాలేదు ఇవాళ. సాయిబాబు వచ్చాడా? సాయి శివప్రసాద్ వచ్చాడు. మా ప్రసాద్ రెడ్డి వచ్చావా? జాయిన్ అయ్యావా? ఓకే, రైట్. ఓకే ఓకే, పర్లేదు. ఓకే, దివ్య వచ్చింది. అమ్మా విజయలక్ష్మి వచ్చిందా? విజయలక్ష్మి ఆర్ యు దేర్? రాలేదు కదా. దివ్య వచ్చింది. నెక్స్ట్ మౌనిక వచ్చింది. రవి వచ్చినట్టున్నాడు. నాగేంద్ర వచ్చినట్టున్నాడు. అంతేనా, ఇంకేమైనా మిస్ అయ్యారా? అంతే సార్. సో టోటల్ 3 + 3 6 + 1 7 మెంబర్స్ వచ్చారు. ఓకే, మధ్యలో కట్ అయినట్టు అన్నాడు. రవి కూడా వచ్చాడు కదా, సరిపోయింది. ప్రసాద్ రెడ్డి, జయశ్రీ, నాగేంద్ర, మౌనిక, దివ్య. సరే అమ్మా, ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ. Yes, sir.